So then each of us will give an account of himself to God. As I live, says the Lord, every knee shall bow to me, every tongue shall confess to God. Ninth verse. For this and Christ died and lived again, that he might be Lord of both the dead and the living. 8th verse. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. దిస్ ఈస్ ద కీ వర్స్ ఆఫ్ దిస్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్కి సంబంధించినటువంటి కీ వర్స్ ఇదన్నమాట. ఈ వాక్యం, ఈ మాటని బేస్ చేసుకొని మనం మిగిలినటువంటి ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి వాటిని ఇంటర్ప్రిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పౌలు ఒక సమస్యని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఆ సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక సమస్యని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఏం సమస్య అది అని అంటే, అందులో రకరకాల ప్రజలు ఉన్నారు సంఘంలో. కొంతమంది అన్యులు అన్నమాట, అంటే యూదులు కాని వాళ్ళు ఉన్నారు. కొంతమంది యూదులైన వారు రక్షింపబడి ఉన్నారు. సో ఈ 2 రకాల ప్రజలు ఉన్నారు. యూదులైనటువంటి వాళ్ళు రక్షింపబడిన తర్వాత కూడా ఆ యూదా మతంలో ఆచారంలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలు, కొన్ని ధర్మశాస్త్రం సంబంధించినవే కొన్ని ఆచారాలు వాళ్ళు కంటిన్యూ చేయడానికి ఇష్టపడతా ఉండేవాళ్ళు. అన్యులకి అయితే అసలు ధర్మశాస్త్రం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వాటిని ఆచరించేవాళ్ళు కాదు. ఓకే, సో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు యూదులు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా, రక్షింపబడిన తర్వాత కూడా, సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా కొన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా జరుగుతూ ఉండేది. Recording in progress. సో ఆ విధంగా జరుగుతూ ఉండేదన్నమాట. ఇప్పుడు వీళ్ళని ఎట్లాగా అడ్రస్ చేయాలి? సో ఈ యూదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని తిండి పదార్థాలు తినకూడదు. అంటే వాళ్ళు యేసు ప్రభు ద్వారానే రక్షణ వస్తుంది అని నమ్మారు. యేసు ప్రభు ద్వారా రక్షణ వస్తుంది, మన క్రియల ద్వారా రక్షణ రాదు అని స్పష్టంగా వాళ్ళు విశ్వాసం ఉంచే వాళ్ళు యేసు ప్రభు శిష్యులు అయ్యారు, క్రైస్తవులు అయ్యారు, సంఘంలో చేర్చబడ్డారు. ప్రభువే నీతినిస్తాడు, ఆయన మనకు నీతినివ్వడానికి ఆయన శిలువలో మరణించాడు. ఆయన శిలువ మరణంలో తప్ప మనకు వేరే మార్గం లేదు. మన క్రియల ద్వారా, మన ధర్మశాస్త్రం మనం పాటించడం ద్వారా, మన క్రియలు చేయడం ద్వారా ఏమీ కూడా మనకి రాదు అనే సంగతి వాళ్ళు చాలా స్పష్టంగా తెలుసుకొని వాళ్ళు సంఘంలో చేర్చబడ్డారు, రక్షింపబడ్డారు. కానీ ఎక్కడో వాళ్ళకి మనస్సాక్షి, లేకపోతే మనస్సాక్షి అనకూడదు, ఎక్కడో వాళ్ళకి ఏంటంటే లోపల వాళ్ళకి ఏంటంటే ఒకటి వెంటాడుతూ ఉంటుంది. అరే, దేవుడే కదా ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని, సో అందులో చాలా స్పష్టంగా మరి పలానా తినకూడదు, పలానా జంతువుల్ని తినకూడదు, వీటినే తినాలి అని స్పష్టంగా ఉంటే వాటిని మనం ఎలా తింటాం అనేటువంటి ఎక్కడో ఒక సందేహం వాళ్ళకి ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అన్ని ఆహార పదార్థాలని తినేవాళ్ళు కాదు. ఒకటి, హేయమైనటువంటి జంతువుల్ని వాళ్ళు తినేవాళ్ళు కాదు. ఒకటి. రెండవది, కొన్ని దినాలు వాళ్ళు ప్రత్యేకంగా చూసేవాళ్ళు. పస్కా పండగ కావచ్చు, ఇంకో పండగ కావచ్చు, ఇలాంటి కొన్ని దినాలని వాళ్ళు ప్రత్యేకంగా చూసేవాళ్ళు. నిజమే కదా, దానికి ఈ పండగ వెనకాల ఒక చారిత్రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఏ చారిత్రకమైనటువంటి ఆనవాళ్ళు లేనటువంటి క్రిస్మస్ పండుగలు లాంటివి కాదు నేను చెప్పేది, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పండుగలు. సో పాస్ ఓవర్ అనే పండుగ ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, దానికి ఒక చారిత్రక బ్యాక్గ్రౌండ్ ఉంది. సో మరణదూత ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని దాటిపోయింది. సరే, సో దానికి సంబంధించి మరి అది జ్ఞాపకం చేసుకోవడానికి చేసుకోవాలి కదా మనం, మరి చేసుకోవాలి కదా. సరే, యేసుక్రీస్తులోనే రక్షణ, పాప క్షమాపణ, ఆ పస్కా పశువు యేసుక్రీస్తే అని కూడా కొంతవరకు నమ్ముతారు. కానీ ఆ పండుగను మాత్రం మనం ఎందుకు వదిలేయాలి? అది
దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటే మనం చేసుకోవాలి కదా, ఎంత లేదన్నా దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఉంది కదా అన్నట్లుగా వాళ్ళు ఏంటంటే అలాంటి కొన్ని దినాలని కొన్ని రోజుల్ని ముఖ్యమైన రోజులుగా ఎంచుతారు, కొన్ని రోజుల్ని ముఖ్యమైన రోజులుగా ఎంచరు. సో ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏం చేస్తూ ఉంటారంటే ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి యూదులు క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే మాంసము అసలు తినకుండా, మాంసాహారం అనేది ముట్టకుండా వాళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్ అయిపోయారు. ఎందుకు అయిపోయారు తెలుసా? ఎందుకు అయిపోయారు అని అంటే ఈ రోమీయులు ఎప్పుడైతే వాళ్ళని పరిపాలించడం ప్రారంభించారో ఈ రోమీయులు ఏం చేస్తూ ఉంటారంటే వారి గుళ్ళలో వారి దేవీ దేవతలకి విగ్రహాలకి మాంసమును ఎక్కువగా వాళ్ళు అర్పిస్తారు. వాళ్ళు ఎక్కువ బలులు అర్పించేవాళ్ళు. బలులు అర్పించి ఆ మాంసం ఎక్కువ ఆ దేవతలకు విగ్రహాలకు అర్పించేవాళ్ళు. అర్పించి కొంత ఏమో వాళ్ళు అక్కడ పండగల్లో వాళ్ళే తినేవాళ్ళు, కొంతమందికి పెట్టేవాళ్ళు, అక్కడ యాజకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు, పూజారులకు వాళ్ళకి. ఇంకా ఎక్సెసివ్గా బలు అర్పించేవాళ్ళు. మరి ఎక్సెసివ్ మీట్ అంతా ఏం చేయాలి, మాంసం అంతా ఏం చేయాలి? దాన్నంతా తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేవాళ్ళు. మార్కెట్లో అమ్మేసేవాళ్ళు. వాళ్ళు కొనుక్కొని వాళ్ళ దేవాలయానికి ఎంత కొంత మనీ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా దేవాలయానికి ఆదాయం వచ్చేది. ఈ మాంసం అంతా మాంసం కొట్లల్లోకి వెళ్ళిపోద్ది. సో వీళ్ళు మాంసం కొనుక్కొచ్చుకొని తినాలి అని అంటే, లేకపోతే ఎవరింటికి వెళ్ళి ఎవరి దగ్గర తినాలన్నా, ఒకవేళ ఇది ఆ దేవాలయాల్లో అర్పించి ఎక్సెస్ అయిపోయి మార్కెట్లోకి వచ్చిన మాంసమేమో అనే భయంతో, అనే ఉద్దేశంతో వాళ్ళు అసలు ఏం చేశారంటే అసలు మాంసమే తినకుండా పోతే పోలా అని చెప్పి మాంసమే తినడం మానేశారు. ప్యూర్ వెజిటేరియన్స్ అయిపోయి. యాక్చువల్గా ఈ ప్యాటర్నే మనకి ఎక్కడ చూస్తాము అని అంటే దానియేలు గ్రంథంలో చూస్తాం. దానియేలు కూడా ఇదే పని చేశాడు. దానియేలు కూడా రాజుకి ఇచ్చేటువంటి మాంసాహారం, రాజుకి ఇచ్చేటువంటి ద్రాక్షరసం దానియేలుకు వారి యొక్క స్నేహితులకు, ఆయన యొక్క స్నేహితులకు ఇవ్వబోయినప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే, వద్దు, we will not defile ourselves with the meat and wine of the king. రాజుకు ఇచ్చేటువంటి ఆ మాంసం చేత, ఆ ద్రాక్షరసం మమ్మల్ని అపవిత్రపరుచుకోము అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మహానుభావులైనటువంటి మన కొంతమంది ప్రీచర్స్ దాన్ని ఏంటంటే అది మంచి మాంసాహారం అనేటువంటిది, మంచి హెల్దీ శాకాహారం అనేటువంటిది హెల్దీ ఫుడ్, ఆ శాకాహారం తీసుకోవడం వల్ల వాళ్ళకి తెలివితేటలు వచ్చినాయి అని చెప్పి బోధించేటువంటి భయంకరులు ఉన్నారు. కానీ ఆ కల్చరల్ కాంటెక్స్ట్ సరిగ్గా అర్థం చేసుకుంటే అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే సేమ్ బబులోన్లో కూడా రాజు ఏ భోజనం తింటాడంటే ముందు ఒక పశువుని వధించి వాళ్ళ విగ్రహాలకి అర్పించిన తర్వాత మిగిలినటువంటి, ఆ విధంగా అర్పించగా మిగిలినటువంటి మాంసాన్ని రాజుకి ఇస్తారు. దాన్ని రాజు భుజిస్తాడు. అది పద్ధతి. ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది విగ్రహాలకు అర్పించిందన్న సంగతి అక్కడ అందరికీ తెలుసు, దానియేలుకు కూడా తెలుసు. అది బహిరంగంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ రాజభోజనం మీకు పెడుతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మా విగ్రహాలకి అర్పించినటువంటి దాన్ని ప్రసాదం కాబట్టి దాన్ని మేము మా రాజుకి ఇస్తున్నాము. అలానే అంటే ఈ గొప్ప ప్రసాదాన్ని పొందుకోవడానికి మీకు అవకాశం దొరికింది, మీరు చాలా లక్కీరా బాబు, అందరికీ దొరకదు ఈ ప్రసాదం, కాబట్టి మీకు ఇస్తున్నాం, తినండి. ఇది తింటే మా దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుంది, మీరు మంచిగా అవుతారు అన్నట్లుగా వారికి బహిరంగంగానే వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి ఇచ్చారు. అందుకని అక్కడ వీ విల్ నాట్ డిఫైల్ అవర్ సెల్ఫ్స్ అనేటువంటి మాట మాట్లాడాడు దానియేలు. సో దానియేలు కూడా ఆ పరిస్థితిలో ఉన్నట్లుగా మనం, కానీ దానియేలుకి బహిరంగంగా, దానియేలుకి ప్రత్యక్షంగా ఇది విగ్రహాలకు అర్పించింది, ఇది మా దేవతల చేత బ్లెస్ చేయబడింది అన్నట్లుగా ఆయన ఎదుట పెట్టారు కాబట్టి ఆయన వద్దన్నాడు. కానీ ఇక్కడ అది మాంసము ఏ కొట్టు నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడ అర్పించారో తెలియదు, ఎవరు కొన్నారో తెలియదు, ఏమీ తెలీదు.
అది ఊరికనే డబ్బులు పెట్టి కొట్లోంచి కొనుక్కొని వండుకొని తింటున్నారు కొంతమంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూదులు ఏం చేస్తారు, అమ్మమ్మ మీరు మాంసం తింటున్నారా, ఈ ఊర్లో గుడి ఉంది తెలుసా, ఆ మాంసం ఆ గుడిలోంచి వచ్చిందేమో అని చెప్పి వాళ్ళని జడ్జి చేస్తాడు. ఏంటి, మీరు యేసుప్రభువు నమ్ముకున్నారు, మీరు క్రైస్తవులుగా మారారు, మరి యేసుప్రభువు నమ్ముకున్నప్పుడు మరి యేసుప్రభు కూడా యూదుడే, యేసుప్రభు కూడా ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా నెరవేర్చాడు, ఆయన జీవితంలో దాన్ని పాటించాడు, దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. మరి ధర్మశాస్త్రం అనుగుణంగా ఆయన ఏ పాపం చేయలేదు కదా, ఆయన మంచిగా ఆయన ధర్మశాస్త్రాన్ని ఆనర్ చేశాడు. మరి అది విగ్రహారాధన కదా, క్రైస్తవులను కూడా మనం విగ్రహారాధన చేయకూడదు కదా. అందుకనేరా అరే మేము మీకంటే ఎప్పుడూ బెటర్, ఎందుకు మా దగ్గర లేఖనాలు ఉన్నాయి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది, మీ దగ్గర న్యూ టెస్ట్మెంట్ ఒక్కటే ఉంది. పౌలు వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తే అది రాసి పెట్టుకున్నారు, మా దగ్గర ఏముంది, ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా ఉంది. కాబట్టి మేము ఎప్పుడైనా సరే మీకంటే సుపీరియరే, మేము చెప్పింది చేయండి, మాంసం మానేసేయండి అని చెప్పి వాళ్ళు మాంసం తింటే వాళ్ళని జడ్జి చేస్తూ ఉన్నారు, మాంసం తిన్న వాళ్ళని తీర్పు తీరుస్తూ ఉన్నారు. మీరేంటి భక్తిహీనులు, మీరు సరిగ్గా భక్తి లేదు, మీకు సరిగ్గా వాక్య జ్ఞానం లేదు, మీకు అర్థం కావట్లా అని చెప్పి వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉన్నారు. ఎవరు? ఈ యూదులు. ఈ విధంగా తీర్పు తీరుస్తూ ఉంటే వీళ్ళకి కొంతమందికి ఏమో కన్ఫ్యూషన్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యూదులేంటి, వీళ్ళకి ఎంత చెప్పినా కూడా ఆ పాత ఇవ్వట్లేదు అనుకుంటా, మనం ప్రభువులో ఉన్నాం, ప్రభువుని సేవిస్తున్నాం, ప్రభు కోసం బ్రతుకుతున్నాం, ఇంకేంటి మళ్ళా ఇప్పుడు వాడు అది విగ్రహాలకు అర్పించాము, ఇదిగో తీసుకోండి అని నాకేం ఇవ్వట్లేదు కదా, అది తినొద్దంటాడేంటి, వచ్చి ఈ విధంగా జడ్జి చేస్తాడేంటి, ఓరక అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఇచ్చేస్తాడేంటి అని చెప్పి వీళ్ళేమో ఆ యూదుల్ని ఏం చేస్తున్నారంటే డిస్పైజ్ చేస్తూ ఉన్నారు. రాయబడింది కదా అక్కడ, అవసరం చూడండి ఏంటది, ఫస్ట్ వర్స్, విశ్వాసం విషయమై బలహీనమైన వారిని చేర్చుకోండి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తము తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినువారిని తృణీకరించకూడదు, తినువాడు తినని వాడిని, అంటే తినువాడు ఎవరు? అన్యులు. తినని వాడెవడు? యూదుడు. తినువాడు తినని వాడిని తృణీకరించొద్దు, వీడేంటి ఏం తినకుండా ఊరకే జడ్జి చేస్తూ ఉంటాడు అని చెప్పి వాడిని తృణీకరించి వాడిని తక్కువ చూపు చూడొద్దు, వాడిని బ్యాడ్గా అనుకోవద్దు. తినని వాడు తినువారిని తీర్పు తీర్చవద్దు. తినని వాడు తినేవాళ్ళని చూసి ఏం చేయకూడదు, తీర్పు తీర్చవద్దు అని చెప్తున్నాడు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. వద్దాం ఆ థీమ్లోకే వద్దాం. అసలు ముందే మీకు థీమ్ ఏంటి, కీవర్డ్స్ ఏంటని చెప్పా. ఇప్పుడు దాకా దానికి సంబంధించి ఏ లింకు మీకు నేను చెప్పలేదు కదా, అది గమనించారా? సో వద్దాం, ఆ లింక్లోకి వద్దాం, మన థీమ్లోకి చిన్నగా వద్దాం. సో అసలు ఫస్ట్లోనే ఏమంటే విశ్వాసం విషయమే బలహీనుడైన వాణిని చేర్చుకోండి. ఎవడు బలహీనుడు, ఎవడు బలవంతుడు? ఆయనను సంశయమును తీర్చుటకు వాదాలు పెట్టుకోవద్దు. ఫస్ట్ పాయింట్, ఒకడు సమస్తమును తినవచ్చని నమ్ముచున్నాడు. ఒకడేం నమ్ముతున్నాడంట? సమస్తమును తినవచ్చు. మరి ఒకడు బలహీనుడయ్యుండి కూరగాయలనే తినుచున్నాడు. బలహీనుడు ఎవడు అర్థమైపోయిందా? ఇప్పుడు బలహీనులు ఎవరు అర్థమైపోయిందా? కూరగాయలనే తినుచున్నవాడు బలహీనుడు. ఎవడు వాడు? యూదుడు. సో ఈ యూదుల్లో కొంతమంది బలహీనులు ఉన్నారు. అన్యుల్లో బలహీనులు లేరా అంటే ఓకే, ఈ కాంటెక్స్ట్లో ఈ విషయంలో బలహీనత యూదుల్లే. ఎందుకు అనంటే వాళ్లకు సంశయం, అమ్మో ఇలా చేస్తే మరి అది తప్పేమో అనేటువంటి ఒక సంశయంతో వాళ్ళు ఏం చేస్తున్నారు, తినకుండా ఆగిపోతున్నారు. ఆ సంశయములు తీర్చుకోవడానికి వాదాలు పెట్టుకోవద్దు.
వాదములు పెట్టుకోవద్దు. ఒక్కొక్కసారి కొన్ని టాపిక్స్ వాదములు పెట్టుకోవడానికి వీలు పడవు. వాదములు పెట్టుకోవద్దు. వాదములు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాదములు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదు? యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ జడ్జ్ అదర్స్, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ డిస్పైజ్ అదర్స్. ఈ తినకుండా ఉండేవాడు తినేవాడిని చూసి తీర్పు తీర్చినంత కాలం వాదాలకి అవసరం లేదు, వాదం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాగ్వాదాలు అవసరం లేదు, డిస్కషన్ డిబేట్ అవసరం లేదు. తినేవాడు ఎవడైతే ఉన్నాడో తినని వాడిని చూసి అసహించుకోలేకపోతే తినని వాడిని చూసి ఎవడరాయుడు ఏం తిండు అని అలా తృణీకరించకుండా ఉన్నంత కాలం వాదించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పనులు ఎప్పుడైతే చేస్తారో వాగ్వాదాలకి అక్కడ అవకాశం ఇస్తాను. ఎప్పుడైతే జడ్జి చేయడం ప్రారంభిస్తాడో తిననివాడు, అప్పుడు వాగ్వాదాలకి అక్కడ తావిచ్చిన వాళ్ళు మొత్తం, అప్పుడు వాగ్వాదాలు వస్తాయి కదా. ఎందుకు తినకూడదు? తినేవాడు ఎప్పుడైతే ఏందిరా ఏం తినవు అని చెప్పి తృణీకరిస్తాడో తినకుండా ఉండేవాడిని, అప్పుడు మళ్ళీ వాగ్వాదాలు. ధర్మశాస్త్రం అట్లా ఉంది కదా, ఇట్లా ఉంది కదా, మాకు భయం అది ఇదని. సో వాగ్వాదాలకి తావు ఇవ్వద్దు. వాడు కొంచెం బలహీనుడు అనుకోండి, వాడి భయాలు వాడుకున్నాయి అనుకోండి, వాడి సంశయాలు వాడికి ఉన్నాయి, వాడు సంశయాలు వాడుకున్నాయి. అమ్మో, వాడి సంశయాలు వాడుకున్నాయి. సంశయంలో ఉండమని అక్కడ ప్రభువులు చెప్తుంది. నో, సంశయంలో ఉండమని కాదు. ఎందుకంటే చాలా స్పష్టంగా సంశయములలో మీరు ఉండవద్దు అనేటువంటి విషయం కూడా తర్వాత చాలా స్పష్టంగా ఇక్కడ చెప్తాడు కదా. చాలా స్పష్టంగా సంశయంలో ఉండొద్దు అనే సంగతి చెప్తాడు. సో సంశయాల్లో ఉండిపోమని కాదు దేవుని యొక్క. తర్వాత మనం నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాం. సో సంశయాల్లో ఉండనివ్వు అని కాదు. ఆ సంశయంలో ఉన్నవాడిని ఏమంటున్నాడు అక్కడ? అయినను బలహీనుడు అంటున్నాడు కదా. ఆ సంశయంలో ఉన్న వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు? అది వెంటనే ఆఫ్ చేయాలి. మళ్ళా ఆఫ్ చేస్తున్నావా? సో ఆ సంశయంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు పౌలు? చాలా స్పష్టంగా ఇక్కడ బలహీనుడు అని పిలుస్తున్నాడు. సో సంశయంలో ఉండమని కానే కాదు, ఇక్కడే మనకు అర్థమైపోతుంది. వాడు బలహీనుడు అని పిలుస్తున్నాడంటేనే మనకు అర్థమైపోతుంది కదా. సో కానీ కొంతకాలం వాడిని సహించండి. అతను బలహీనమైనటువంటి విశ్వాసి, కొంతకాలం ఆ విశ్వాసిని సహించండి. ఎందుకు సహించాలి? ఇప్పుడు చిన్నగా మన థీమ్లోకి వస్తున్నాం. చూడండి 4వ వచనం. పరుని ఏలయనగా 3వ వచనం లాస్ట్ భాగం, ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. ఫస్ట్ పాయింట్, ఎందుకు సహించాలి? ఎందుకు వాగ్వాదం పెట్టుకోకూడదు? ఎందుకు తినేవాడు తినని వాడిని తృణీకరించకూడదు? ఎందుకు తిననివాడు తినేవాడిని జడ్జి చేయకూడదు? ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, దేవుడు అతనిని చేర్చుకున్నాడు. దేవుడు అతన్ని తన కుమారుడిగా అంగీకరించి తన సంఘంలో భాగంగా ఉండడానికి, తన సంఘంగా ఉండడానికి, తన సంఘంలో అవయవంగా ఉండడానికి దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించి చేర్చుకున్నాడు. కనుక మనము ఆ వ్యక్తిని తీర్పు తీర్చడానికి వీల్లేదు, తినకుండా ఉండేవాడిని తృణీకరించడానికి వీల్లేదు. రైట్. 4వ వచనం, పరుని సేవకునికి తీర్పు తీర్చకు నీవెవడవు? దేవుని సేవకుడు వాడు, తినేవాడైనా తినకుండా ఉండేవాడైనా వాడెవడు? దేవుని సేవకుడు. పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నువ్వెవడివి? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. చూడండి, ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఇది ఇద్దరికీ చెప్తున్నాడు అని మనం తీసుకోవచ్చు, యూదునికి చెప్తున్నట్టుగా కూడా తీసుకోవచ్చు.
ఆ వ్యక్తి నీకు భయం ఉంది, అది విగ్రహాలకి అర్పించినటువంటి తిండి తింటున్నాడు అనేటువంటి భయం నీకుంది. సరే, నిజంగా అది ఆ విధంగా అర్పించిందా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా, భయం లేకుండా ఆ వ్యక్తి కొనసాగుతూ ఉన్నాడు, తినేస్తూ ఉన్నాడు. దేవుని దాసుడుగా ఉన్నాడా లేదా అతను? ఒక యూదుని యొక్క రిప్రజెంటేటివ్ని, ఒక అన్యుని యొక్క రిప్రజెంటేటివ్ని, వీళ్ళిద్దరిని ఎదురుగా పెట్టుకొని పౌలు చెప్తున్నాడని ఊహించుకోండి, ఇమాజిన్ చేసుకోండి. సో యూదుడితో అంటున్నాడు, ఆ వ్యక్తి దేవుని దాసుడా కాదా? ఆ వ్యక్తి రక్షింపడ్డా లేదా? యూదుడు అంటాడు, రక్షింపడ్డాడు బాబు. ఎందుకు రక్షింపడ్డాడు పౌలు? ఎందుకు రక్షింపడలేదు? నా సహోదరుడే, నాకు తెలుసు ఆ వ్యక్తి రక్షింపడ్డాడు కదా. మరి ఎవరి దాసుడు ఆయన? రక్షింపడినవాడు దేవుని దాసుని. మరి దేవుని దాసుడిని తీర్పు తెచ్చడానికి నువ్వెవడు? అలానే అన్యుడితో అంటున్నట్టుగా మనం తీసుకోవచ్చు. ఈ యూదుడు ఎవరైతే ఉన్నాడో రక్షింపడ్డాడు కదా, రక్షింపడ్డాడు. యేసుక్రీస్తే నా నీతి, యేసుక్రీస్తుకి నా జీవితం ఇవ్వాలి అని అంగీకరించాడా? అంగీకరించాడు. నా సహోదరుడే, సంఘస్థుడే. మరి అతను తినకుండా ఉన్నంత మాత్రాన అతను బలహీనుడిగా ఉన్నాడు, తినకుండా అన్నీ ఏం వేస్ట్ చేస్తున్నాడు, ఊరికే మొక్కలు తింటున్నాడు, ఆకులు తింటున్నాడు, ఎందుకు నువ్వు తృణీకరిస్తావు? తృణీకరించబాక. ఆయన ఎవరి దాసుడు? దేవుని దాసుడు. మరి దేవుని పరుని దాసుడిని, అంటే ఇంకొక వ్యక్తి దాసుడిని తీర్పు తీర్చడానికి నువ్వెవడు? ఓ యూదురా విను, ఈ అన్యుడు ఉన్నాడే, ఒకవేళ ఇతను తప్పు చేసినట్లయితే అతన్ని దేవుడు అంగీకరించాడు. ఓ అన్యుడా, ఈ యూదుడు ఉన్నాడే, ఈ యూదుడు ఏంట సౌండ్? ఎవరు మ్యూట్ చేయి? ఓకే. సో ఈ యూదుడు ఎవరైతే ఉన్నాడో అవి తినకూడదు, ఇవి తినకూడదు అని చెప్పి రూల్స్ పెడుతున్నాడు కదా. ఒకవేళ అతను ప్రభువులో ఉన్నటువంటి స్వతంత్రం ఏంటో తెలియక, ప్రభువులో ఉన్నటువంటి మనకున్నటువంటి ఆధిక్యత ఏంటో తెలియక, ఆ ధర్మశాస్త్రం కింద ఇంకా ఉండవసరం లేదు అన్న సంగతి తెలియక, ఇంకా అటువంటి కొన్ని పద్ధతుల్ని పాటిస్తున్నాడేమో. ఒక బలహీనుడైనటువంటి సహోదరుడిగా వాడిని ఎంచుకో. ఆ బలహీనత నుంచి అతన్ని లేపడానికి మన ప్రభు సమర్థుడు కదా. ఆ వ్యక్తిని నువ్వు తృణీకరించొద్దు. ఆ బలహీనత నుంచి దేవుడు ఆ వ్యక్తిని లేవనెత్తుతాడు అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. సో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులు కూడా నేను ఫాలో అవుతాను. కొన్ని డిసిప్లిన్స్ ఉన్నాయి. సో ఈ డిసిప్లిన్స్ అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు అది దాన్ని కొట్టివేశాడు. అందులో ఉన్నటువంటి దాన్ని కొట్టివేశాడు. దాన్ని పాటించడం ద్వారా మనకి నీతి రాదు. అలా అని చెప్పి దాన్ని మనం పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్నటువంటి మోరల్ కోడ్ని మనం ఎప్పుడు కూడా చూస్తూనే ఉండాలి. ఓకే, యూదులకు కూడా ఎక్స్క్లూజివ్గా ఇచ్చినటువంటి నేషనల్ కమాండ్మెంట్స్గా మనం అనుకున్నాం కదా. సో ఇటువంటివి కూడా ఉన్నాయి. సో ఒక నేషనల్ కాంపోనెంట్ ఉంది ధర్మశాస్త్రంలో, ఒక హృదయానికి సంబంధించిన మోరల్ కాంపోనెంట్ ఉంది. సో మోరల్ లాస్, మోరల్ థింగ్స్ మనం ఇప్పుడు కూడా చూస్తూనే ఉండాలి. వాటికి అనుగుణంగా పరిశుద్ధపరచబడడానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అయితే మన ప్రైమరీ గోల్, మన బేసిక్ గోల్, లేకపోతే మన తక్షణమైనటువంటి కర్తవ్యం, మనం చెయ్యాల్సింది ఏంటండి అంటే ఆ మోరల్ కోడ్ని పాటించడం కూడా కాదు. మన ప్రైమరీ గోల్ ఏంటి అని అంటే, ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ మోరల్ కోడ్ని పాటించడానికి ప్రయత్నం చేయడం కూడా కాదు. ప్రైమరీ ఫౌండేషన్ ఒకటి ఉంది, దానికే మనం వస్తున్నాం. సో అడిషనల్గా ఏంటి ఆ ఫౌండేషన్ అనేది తర్వాత చూద్దాం. ఈ ఫౌండేషన్కి అడిషనల్గా ధర్మశాస్త్రంలోని నేను ఇంకా ధ్యానించి ఆ మోరల్ కోడ్ని ఇంకా నా మైండ్లో ఉంటే నేను మంచిగా నేను దేవునిలో ఉండగలను అనుకుంటే
వెల్ అండ్ గుడ్. కొన్ని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నేషనల్ కమాండ్మెంట్స్, యూదులకు ఇవ్వబడిన కమాండ్మెంట్స్ కూడా నేను వాటిని కూడా పాటిస్తే తప్పేముంది, వాటిని కూడా పాటిస్తే ఇంకొంచెం డిసిప్లిన్డ్గా నేను ఉంటానేమో అనుకొని వాటిని పాటిస్తే తప్పేం లేదు. పలానా జంతువు మాంసం తినకూడదు, పలానా మాంసం తినకూడదు, దేవుడు ఏదో ఒక మంచి ఉద్దేశం ఇచ్చుంటాడు, నేను పాటిస్తాను అంటే తప్పేం కాదు. సో ఆ విధంగా బేసిస్, ఫౌండేషన్ నీకు గనక ఉంటే, ఉండాల్సిన ఫౌండేషన్ ఉంటే, దాని మీద కొన్ని అడిషనల్గా నువ్వు కొన్ని పెట్టుకుంటానంటే తప్పేమీ లేదు. కానీ అవసరం లేదు. ఒక్కొక్కసారి అవి నీకు టైం వేస్ట్ అవుతాయి, ఒక్కొక్కసారి నీ మైండ్ని, నీ హృదయాన్ని ఆక్యుపై చేస్తాయి. కాబట్టి అవసరం లేదు అనే విషయం మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆ ఫౌండేషన్ ఏంటి? మనము ఎవరికి, మనం ఈ సంఘస్థులు అయితే ఈ విశ్వాసులందరూ కూడా ఎవరికి దాసులు? దేవునికి దాసులు. పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడివి అంటున్నాడు. సరే, ప్రభు అతనిని నిలబెడతాడు, బాగానే ఉంది. ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుతున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. తన మనసులో రూఢిపరచుకోవాలను. ఈ దినము మంచిది అని కొంతమంది అంటే అన్ని దినములు. సో ఆ విధంగా ఆ దినాన్ని నువ్వు పాటించాలి అనుకున్నప్పుడు, అంటే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల గురించి మాట్లాడుతుంది. పస్కా పండుగ ఇట్లాంటి కొన్ని విషయాలు, వాటిని ధ్యానిద్దాం, వాటిని జ్ఞాపకం చేసుకుందాం అనుకుని నువ్వు చేయాలనుకున్నప్పుడు చేసుకో. కానీ నీ మనసులో రూఢిపరచుకో. ఏమి రూఢిపరచుకోవాలా? మళ్ళా మన థీమ్లోకి వస్తే కానీ అర్థం కాదు ఏమి రూఢిపరచుకోవాలో. ఇప్పుడు 2 క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి. ఒకటి, బేసిక్ థింగ్, వాట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ విచ్ మేక్స్ అస్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్? మనల్ని దేవుని దాసులుగా చేస్తున్నటువంటి ప్రాథమికమైనటువంటి పునాది ఏంటి? ఆ పునాది మాత్రం ఉండాలి. అది లేకుండా నువ్వు ఏం చేసినా వ్యర్థమే. దాని మీద నీకు కావాలంటే కొన్ని అడిషనల్ కొన్ని డిసిప్లిన్స్ నువ్వు పెట్టుకోవచ్చు. ఇది సో ఆ పునాది ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మనకు వచ్చిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రతివాడు తన మట్టుకు తానే మనసులో రూఢిపరచుకొనవలను. ఏమి రూఢిపరచుకొనవలను? సెకండ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, రాసుకోండి లేకపోతే. ఒకటి ఏంటి? వాట్ ఈస్ ద ఫౌండేషన్? వాట్ ఈస్ మేకింగ్ దెమ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్? సెకండ్ థింగ్ ఈజ్ ఏ విషయంలో రూఢిపరచుకోవాలను? 6వ వచనం, దినములు లక్ష్యపెట్టువాడు దేవుని కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. వచ్చేస్తున్నాం, మన ఆన్సర్స్లోకి వచ్చేస్తున్నాం, థీమ్లోకి వచ్చేస్తున్నాం. దినములు లక్ష్య పెట్టువాడు దేవుని కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము, తాను ప్రభువు వారమై ఉన్నాము. చూసారా, మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. దిస్ ఈస్ ది ఆన్సర్. ఏంటి బేసిస్? ఏంటి ప్రాథమికమైన పునాది? ఏంటి? బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాను, ప్రభు కోసమే చనిపోతున్నాను అనేటువంటి నిర్ణయం, నిశ్చయత వాడికి ఉందా? ఏయ్ అన్యుడా, నీ యూదుడు ఉన్నాడు, మీ ఫ్రెండు, మీ చర్చ్ మేట్, వాడికి నేను బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమే అనే నిశ్చయత ఉందా? ఉందండి, నాకు తెలుసు. వాడు ఏం చేసిన ప్రభు కోసమే చేస్తున్నాడు. వాడు బ్రతికినా
వాడు తినకపోయినా వాడు భయపడి కొన్ని తినకపోయినా వాడు అది కూడా ప్రభు కోసమే చేస్తున్నాడండి, నాకు తెలుసు. మరి ఇంకేంటి నీకు? వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. గాడ్ ఈస్ ద జడ్జ్, గాడ్ ఈస్ ద కింగ్ ఆఫ్ బోత్ ద లివింగ్ అండ్ ద డెడ్. 9th verse చూడండి. For this end Christ died and lived again, that he might be Lord both of dead and the living. తాను మృతులకును సజీవుడకును ప్రభువు ఉండుటకే ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. క్రీస్తు మరణాన్ని, పునరుద్ధానాన్ని వాడి జీవితంలో వాడు ప్రకటిస్తున్నాడు కదా. మరి క్రీస్తుని ప్రభువుగా కలిగి ఉంటున్నాడు కదా. ఎంత గొప్ప సంగతి ఇది. నువ్వు క్రీస్తుని ప్రభువుగా కలిగి ఉంటున్నావు, అతను క్రీస్తుని ప్రభువుగా కలిగి ఉంటున్నాడు. అతను తినకపోయినను అది ఎవరి కోసం? ప్రభు కోసం. అమ్మో, నా ప్రభు నా కోసం మరణించాడు, నా ప్రభు నా కోసం మరణించి తిరిగి లేచాడు. నా ప్రభు నేను చేసిన పాపాలకి, బలహీనతలకి, తప్పులకి నాకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు. నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఇంత భయంకరమైన శిక్షణ, అవమానాన్ని నేను చేసిన పాపం కోసం కదా, నేను చేసిన అక్రమాల అతిక్రమాల కోసం కదా నా యేసయ్య భరించాడు. ఆ అతిక్రమాలని, ఆ పాపాలని నేను ఏమాత్రం కూడా నేను మళ్ళా చేయకూడదు. నా ప్రభుకి గాయాలు తీసుకొచ్చినటువంటి పాపాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను చేయకూడదు. నా ప్రభు స్వరూపంలో నేను మారి నా ప్రభు నామాన్ని గణపరిచి, ఆయన నామాన్ని స్తుతించి, ఆయనని పొగిడి, ఆయనని ప్రకటించి, ఇదే నా బ్రతుకు ఆయన కోసమే. కాబట్టి అమ్మో, ఆ మాంసం తింటే మళ్ళా అది పాపమైతే ఆ పాపం కోసమే కదా నా యేసయ్య మరణించాడు అనే ఉద్దేశంతో ఆ విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఆ మాంసాన్ని తింటే, అమ్మో, ఆ మాంసం తింటే విగ్రహారాధికులతో చేతులు కలిపిన వాడిని అవుతానేమో. నా యేసయ్య, నా ప్రభు, నా యేసయ్య, నేను ఆయన తప్ప ఎవరిని పూజించను. ఆయనే పూజార్హుడు, ఆయనే స్తుతులకు అర్హుడు, ఆయనే నా ఆరాధనకు అర్హుడు, ఇంకెవ్వరు కూడా కాదు అని నేను ప్రకటించాలి నా లైఫ్లో నుంచి, తెలియజేయాలి నా జీవితంలో నుంచి అని తాపత్రయంతో వాడు తినడం మానేస్తా ఉన్నాడు. అందుకేనా వాడు తినడం మానేసింది అంటే అన్యుడు అంటాడు, అవును పౌలు, అందుకే వాడు తినడం మానేశాడు. నిజమే. మరి వాడిని ఎందుకు నువ్వు తృణీకరిస్తావు? తృణీకరించొద్దిక. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు సంఘంలో, దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు మీ ఇద్దరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో. ఆయన మరణించి పునరుద్ధారణ తిరిగి లేచింది దీనికోసమే కదా, మృతులకు సజీవులకు ప్రభువై ఉండడం కోసమే కదా. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. మీ ఇద్దరి జీవితాల్లో, మీ అందరి జీవితాల్లో ఆయన ప్రభువై ఉంటున్నాడు. మీరు బ్రతికిన ఆయన కోసమే, మరణించిన ఆయన కోసమే. మీరు బ్రతుకున్నంతకాలం ఆయనే మీ ప్రభు, మీరు మరణించిన తర్వాత కూడా ఆయనే మీ ప్రభు. మీ శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోవచ్చేమో, కానీ నీ ఆత్మకు ఆయనే ప్రభు. నేను ఒక దినాన నీ పేరు పెట్టి నిన్ను లేపి రెప్పపాటున నిన్ను ఆయన రాజ్యంలోకి కొనిపోవడానికి ఆయన రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా. ఆయన మరణించింది, తిరిగి లేచింది నీ జీవితాన్ని ఆయన ప్రభుత్వం కింద, ఆయన న్యాయమైన, పరిశుద్ధమైన, శక్తివంతమైన ప్రభుత్వం కింద నిలబెట్టుకోవడానికే కదా. ఆయన మరణించింది, తిరిగి లేచింది నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే కదా. నువ్వు మరణించినా మరణం నుంచి నేను తిరిగి లేపుకొని ఆయన రాజ్యానికి తీసుకెళ్ళడానికే కదా. నీ ఆత్మని మరలా సజీవంగా ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికే కదా. ఇందుకోసమే కదా ఆయన మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు. ఇదే కదా జరుగుతుంది మీ మధ్యలో. ఎంత గొప్ప కార్యం జరుగుతుంది అయ్యా మీ మధ్యలో. మళ్ళీ వీళ్ళెందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు
కంప్లైంట్ చెప్పుకుంటారు? సంతోషించండి. మనము అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు, చూసారా? మనము, 8వ వచనం, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. యూదుడు కావచ్చు, అన్యుడు కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ పరిస్థితుల నుంచి వచ్చిన వాడమైనా కావచ్చు, మనం దేవుని ప్రజలం, దేవుని సంఘం, మనందరినీ సమకూర్చుకొని, మనందరినీ చేర్చుకొని ఆయన సేవకులుగా చేసుకొని, ఎలా చేసుకున్నాడు ఆయన సేవకులుగా? మరణించి పునరుద్ధానుడై మనకు ప్రభువుగా మారడం ద్వారా, ఆయనను మనం ప్రభువుగా అంగీకరిస్తూ ఉన్నప్పుడు, మనం ఆయన ప్రభువుగా కలిగి ఉన్నప్పుడు మనం ఆయన సేవకులం. ఆయన కోసమే బ్రతుకైన ఆయన కోసమే, మరణించిన ఆయన కోసమే అన్నట్లుగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఆయన సేవకులం. మనకు ఉండాల్సినటువంటి బేసిక్ పునాది ఇది. యాజ్ లాంగ్ యాజ్ యు స్టే ఆన్ దిస్ ఫౌండేషన్, నువ్వు తినినా తినకుండా జాగ్రత్త పడినా భయపడినా, ఇట్ డజంట్ మ్యాటర్ మచ్. ఆఫ్ కోర్స్ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలకి ఎక్కువ భయపడి వాటిని ఎక్కువగా మనం స్ట్రెస్ చేసామంటే ఆఖరికి తెలియకుండానే చిన్న చిన్నగా స్వనీతిలోకి వెళ్ళిపోతాం. ఆ ప్రమాదం అయితే ఉంది. కాబట్టి వాళ్ళని బలహీన సహోదరులని అంటున్నాడు. కానీ ఇట్స్ ఓకే. గాడ్ విల్, కాలక్రమేణా దేవుడు నేర్పించుకుంటాడు. నేర్పించుకోడా? దేవుడు బలపరుచుకుంటాడు. దేవుడు లేవనెత్తుకుంటాడు. ప్రస్తుతం మీ మధ్యలో జరుగుతున్న విషయం ఏంటో మీరు గమనించుకోండి. ప్రస్తుతం మీ మధ్యలో జరుగుతున్న విషయం, యూఆర్ ఆల్ లివింగ్ ఫర్ క్రైస్ట్. అలా కాదు, అలా కాకుండా అన్యుడు వచ్చి కంప్లైంట్ చేస్తుంటే యూదుని మీద, యూదుడు తినకుండా మానేస్తున్నాడు కొన్ని విషయాలు. ఓకే, అన్యుడా, వీడు ఎందుకు తినట్లేదు? యేసుప్రభు కోసమా? కాదు పౌలు, యేసుప్రభు కోసం కాదు. వాడు తినంది, వాడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా యూదులు, వాళ్ళ కులపోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి తినట్లా. ఇడు వాళ్ళు వచ్చారనుకో మాతో పట్టించుకోవట్లా, వాళ్ళు వచ్చారనుకో మాతో కూర్చోట్లా, వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి తినకుండా ఉంటున్నాడు పౌలు. దెన్ నో ఎక్స్క్యూజ్. ఈ జాబితాలోకి రాడు. అప్పుడు ఇలాంటి రిపోర్ట్ కనుక అయితే నో, కుదరదు. నువ్వు దేవుని సేవకుడు కాదు. యు విల్ బి జడ్జ్డ్. యు హ్యావ్ టు బి జడ్జ్డ్ బై ద చర్చ్. దేవుని సంఘం చేత, సహోదరుల చేత జడ్జి చేయబడతావు, జడ్జి చేయబడాలి. గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్లుగా ఉండి, దేవునికి సంబంధం లేకుండా ఉండి, బ్రతుకు ప్రభువుకి ఇవ్వకుండా, జీవితం ప్రభువుకి ఇవ్వకుండా, ఇష్టానుసారమైన ఆలోచనలో ఉంటే కూడా నన్ను ఎవ్వరూ జడ్జి చేయకూడదు. ఎందుకు జడ్జి చేయకూడదు? ఇదిగో రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో నువ్వెవడివి అని ఉంది కదా. కాబట్టి నన్ను ఏం చేయకూడదు? నన్ను జడ్జి చేయకూడదు, జడ్జి చేయకూడదు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ యువర్ బ్రదర్ ఈస్ గివింగ్ హిస్ లైఫ్ టు ద లార్డ్. యేసు క్రీస్తు కోసం బ్రతుకైన చావైన ఆయన కోసమే. నా సొంత ఆలోచనలు వద్దు, నా సొంత ప్రణాళికలు వద్దు, నా సొంత అంబిషన్స్ వద్దు, నా సొంత ఆలోచనలు, నా సొంత మెటీరియలిజం, నా సొంత ధనాశ, నా సొంత జీవపుడంబం ఇవన్నీ నాకొద్దు. నా ప్రభు కోసమే నేను బ్రతుకుతున్నా అని నిర్ణయించుకున్న తర్వాత, ఆ విధంగా నిర్ణయించుకున్న వాడు దీనికి అడిషనల్గా ఇదిగో ఈ డిసిప్లిన్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను, ఈ మాంసం తినకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను అని నాకు ఎందుకో భయం వేస్తుంది, నేను తిన్ను అనుకుంటే ఇట్స్ డజంట్ మ్యాటర్. ఇదిగో పలానా రోజు నేను పండుగ చేసుకుందాం అనుకుంటున్నాను, పస్కా పండుగని నేను అంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం అనుకుంటున్నాను. ఇట్ డజంట్ మ్యాటర్. When, as long as he is giving his life to God,
యేసుక్రీస్తుకు మన జీవితాలు ఇచ్చినంత వరకు. 1 పేతురు 4:15 తొందరగా. 1 పేతురు 4:15. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. 1 పేతురు 4:15 చదువు. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని, మెడలర్స్ ఆఫ్ అదర్స్, బిజీ బాడీస్ అనేటువంటి మాట కదా. ఇతరుల వాటిలో జోక్యం చేసుకునేటువంటి వాడు. ఓరక ఇతరులు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తినట్లేదు, ఇదే ఆలోచిస్తా కూర్చుంటాం కదా. సో ఈ విధంగా ఉండొద్దు అని చెప్తా ఉన్నాడు. కానీ ఓకే, సో ఊరికనే వాడు తినట్లేదు, వాడు తింటున్నాడు, వాడు ఏదో ఆ రోజు అబ్జర్వ్ చేస్తున్నాడు, ఇది అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా డస్ ఇట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ లివింగ్ ఫర్ క్రైస్ట్? యేసుక్రీస్తు కోసం బ్రతకడం, యేసుక్రీస్తు కోసం బ్రతకడం అనేటువంటి విషయానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు. వాడు తింటున్నాడు, తినట్లేదు, ఏం సంబంధం లేదు. వాడు అట్లా చేస్తున్నాడు, వీడు ఇట్లా చేస్తున్నాడు, వాడు అట్లా డిసిప్లిన్డ్గా లేడు అని కొన్ని విషయాలు, అంటే ప్రభు కోసం బ్రతకడంతో సంబంధం లేనటువంటి విషయం. వీటిల్లో జోక్యం చేసుకొని ఊరక మనము చేయడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు అని ఇక్కడ 1 పేతురులో చెప్తా ఉన్నాడు. కానీ అంటే దాని అర్థం ఏంటి? ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటే ఇంకా ఏ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇంకా వాడు సరిగ్గా ప్రార్థన చేసుకోకపోయినా, వాడు ఆలోచనలు ఎటు వెళ్ళిపోయినా, వాడు ఆ లోకానుసారంగా వెళ్ళిపోయినా, వాడు ఎటు పోయినా సరే నువ్వు జోక్యం చేసుకోవద్దు, నువ్వు జడ్జి చెయ్యొద్దు. అది జడ్జి చేయడం కిందకు వస్తుంది అయినా. మరి స్పష్టంగా అపోస్తలులు చెప్తున్నటువంటి ఈ మాటల పరిస్థితి ఏంటో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8:4 నుంచి తొందరగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8:4 నుంచి. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. సరే, పక్కన పెట్టండి. 1 పీటర్ 1 పేతురు 4:1-2 వచనాలు. 1 పేతురు 4:1-2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేకయుండును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:15. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. ఇక మీదట తమ కోసం తాము కాక ఎవరి కోసం బ్రతకాలంట? తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. మృతి పొంది తిరిగి లేచిన వాడు, సేమ్ ఇదే పదం కదా అక్కడ వాడుతున్నాడు. మృతి పొంది తిరిగి లేచింది మీకు ప్రభువుగా ఉండడానికి.
మృతి పొంది తిరిగి లేచింది మీరు మీకోసం కాకుండా ఆయన కోసం బ్రతకడానికి. అది జరుగుతుంటే ఇంకేంటి కంప్లైంట్స్? సంతోషంగా ఉండండి అయ్యా మీరిద్దరు కలిసి. అది జరుగుతుంటే ఇంకా మీరు ఒకరినొకరు జడ్జ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అది జరుగుతుంటే. 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం ఉందని ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కాదా గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఏంటి మాటలు అర్థం కావటం లేదా? మీరు మీ సొత్తు కాదు. మనసును దేవునికి ఇస్తా, నా శరీరం కోసం మరి కొన్ని సంపాదించుకోవాలి, కొన్ని చేయాలి, కొన్ని ప్రణాళికలు. కాబట్టి శరీరం కోసం శరీరం, మనసు దేవుని దగ్గరే ఉంది. కానీ శరీరం మాత్రం కాపాడుకోవాలి. కాబట్టి నేను చర్చికి వెళ్ళను, నేను ఏంటి అని అంటే సహవాసం గురించి ఆలోచించను, నేను డబ్బుల గురించి ఆలోచిస్తాను, నేను ఉద్యోగం గురించి ఆలోచిస్తాను. మరి శరీరం గురించి మరి ఉంటాయిగా కొన్ని అవసరాలు, అవి తీర్చుకోవాలి కదా. మరి దేవుడికి ఏమి ఇచ్చావమ్మా? దేవుడికి మనసు ఇచ్చాను. శరీరం ఎవరికి? శరీరం నాకే. నో నో నో, మీ శరీరముతో సహా మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మత్తయి సువార్త 10:38. మత్తయి సువార్త 10:38. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొనువాడు దాన్ని పోగొట్టుకొనును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొను. జీవించినను ప్రభు కొరకే, మరణించినను ప్రభు కొరకే. దిస్ ఈస్ లార్డ్షిప్, అండ్ ఫర్ దిస్ ఎండ్ Jesus died on the cross and rose again. And this lordship is seen only in the holy church of God. దేవుని పరిశుద్ధమైనటువంటి, అమూల్యమైనటువంటి, వధువైనటువంటి, అందమైనటువంటి సంఘములో కనిపించేది లార్డ్షిప్, దేవుని యొక్క ప్రభుత్వం. దానికోసమే ప్రభువు మరణించి తిరిగి లేచాడు. ప్రభువుని సంఘం ప్రకటించేది ఇదిగో ఈ లార్డ్షిప్తోనే. జీవించిన ప్రభు కొరకే, మరణించిన ఆయన కొరకే. నేను నా సొత్తు కాదు. నా జీవితాన్ని నేను కాపాడుకుంటే నేను దాన్ని పోగొట్టుకుంటాను, కానీ నేను దాని ప్రభు నిమిత్తం పోగొట్టుకోవడానికి ఇష్టపడితే, నా ఆలోచనల్ని, నా ప్రణాళికల్ని, నా జీవితాన్ని, నా శరీరమైనా సరే ప్రభు నిమిత్తం పోగొట్టుకోవడానికి ఇష్టపడితే నేను దాన్ని దక్కించుకుంటాను. నా ప్రభువు మృతులకు మాత్రమే కాదు, సజీవులకు మాత్రమే కాదు, మృతులకు కూడా ప్రభు. నేను మృతమైన తర్వాత కూడా నా శరీరాన్ని ఆయన లేపుకొని ఆయన ప్రభు, ఆయన తన రాజ్యంలోకి తీసుకొని వెళ్ళగలడు. సజీవుల దేశంలో నన్ను నిలబెట్టగలడు, పరలోక రాజ్యములో నన్ను చేర్చుకోగలడు, నిత్యత్వంలో నా గొప్ప భవిష్యత్తుని ఆయనతో పాటు నాకు ఇవ్వగలడు అని ఈ జీవితము ఆయన కొరకు, నా సొంత ఆలోచనల కోసం నేను సాధించాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, వాడి దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలని కాదు. నేను బ్రతుకుతుంది ప్రభు కోసం. సో ఇలాంటి ఆలోచన ఉన్నంతకాలం దెర్ ఇస్ నో నీడ్ టు జడ్జ్ ఈచ్ అదర్ ఫర్ అదర్ థింగ్స్. తిండి గురించి లేకపోతే ఇంకో దాని గురించి ఒకరినొకరు మీరు తీర్పు తీర్చుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకనే 12వ వచనంలో కూడా ఏమంటాడంటే,
నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకను దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడినది. కనుక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలెను, లెక్క అప్పగింపవలెను. అయితే 10వ వచనంలో ఏముందంటే, అయితే నీవు నీ సహోదరుని తీర్పు తీర్చినేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. తీర్పు తీర్చునేలా అంటే తీర్పు తీర్చేవాడేవాడు? తీర్పు తీర్చేవాడేవాడు? యూదుడు. నిరాకరించేవాడేవాడు? అన్యుడు. తీర్పు తీర్చొద్దు అన్యుడా, నువ్వు నిరాకరించవద్దు. ఏ విషయాల్లో? చిన్న చిన్న విషయాల్లో. మేనరిజమ్స్, నన్ను పలకరించలేదు, నాతో మాట్లాడలేదు, నన్ను అదోలాగా చూశాడు, నన్ను ఏదో ఈలాగా మాట్లాడాడు, నన్ను ఆ వ్యక్తి డ్రెస్ బాగలేదు, లేకపోతే ఆ వ్యక్తి యొక్క మాట తీరు బాగలేదు, తిండి పదార్థాలు తిండి విధానం బాగోలేదు, లేకపోతే అది బాగోలేదు, ఇది బాగోలేదు, ఆ వ్యక్తి షెడ్యూల్ బాగోలేదు, ఇవన్నీ, ఆ వ్యక్తి ఉద్యోగం బాగలేదు, అది బాగలేదు అని ఒకరినొకరు మీరు తీర్పు తీర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు, అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ లివింగ్ ఫర్ గాడ్, యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ లివింగ్ ఫర్ గాడ్ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ లివింగ్ ఫర్ గాడ్, వాడు దేవుని కోసము బ్రతికితే దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబడతాడు. యేసయ్య కోసం బ్రతికితే యేసయ్య ముందు నీతిమంతుడిగా నిలబడతాడు. యేసయ్య కోసం బ్రతకపోతే లెక్క చెప్పుకుంటాడు. వాడి లెక్క, ఎవడి లెక్క వాడు అప్పు చెప్పుకుంటాడు, ఎవడి లెక్క వాడు అప్పు చెప్పుకుంటాడు. అర్థమవుతుందా? ఈజ్ హీ లివింగ్ ఫర్ ద లార్డ్ ఆర్ నాట్? దేవుని కోసం బ్రతుకుతున్నాడా లేదా? దేవుని కోసం బ్రతకనివాడు లెక్కప్పు చెప్పుకుంటాడు, దేవుని కోసం బ్రతికినవాడు రివార్డు పొందుకుంటాడు. దాని గురించి ఆలోచించుకోండి, దాని గురించి ఆలోచించుకోండి, దాని గురించి ఒకళ్ళొకరు హెచ్చరిక చేసుకోండి, దాని గురించి చేసుకోండి. అనవసరమైన వాటి గురించి కాదు, అనవసరమైన వాటి గురించి కాదు. ఆ వ్యక్తి నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అయితే నాతో అట్లా మాట్లాడొచ్చా? ఆ వ్యక్తి నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అయితే ఆ విధంగా ప్రవర్తించవచ్చా, ఈ విధంగా ప్రవర్తించవచ్చా, అట్లాంటి మాటలు వస్తాయా? అసలు ఏది నన్ను పలకరించలేదే, అట్లా ఉంటారా, ఇట్లా ఉంటారా? ఇవన్నీ దీని గురించి కాదు నువ్వు ఆలోచించాల్సింది, నేను ఆలోచించాల్సింది. నా సహోదరుడు యేసయ్య కోసం బ్రతుకుతున్నాడా, యేసయ్యకే జీవితాన్ని అర్పిస్తున్నాడా, వేరే వేరే వాటి కోసం బ్రతుకుతున్నాడా? ఆ విషయంలో హెచ్చరించాలి, ఆ విషయంలో తీర్పు తీర్చాలి, ఆ విషయంలో హెచ్చరించాలి. తీర్పు తీర్చడం అంటే తీర్పు తీర్చి తృణీకరించమని కాదు, హెచ్చరించడానికి తీర్పు తీర్చాలి. చూడమ్మా, నువ్వు నీ మనసంతా ఈ విధంగా ఉంది, ఇది కరెక్ట్ కాదు, తీర్పు తీరుస్తావు. సో దిస్ ఇస్ ద బేసిస్. ఏదన్నా బలహీనతలో పడిపోయాడు, ఏదన్నా చిన్న పాపం చేస్తున్నట్టుగా పట్టుబడ్డాడు, లేకపోతే బలహీనతలో పడిపోయాడు, ఆ బలహీనతను ఒప్పుకున్నాడు. ఒక్కోసారి సరిగ్గా ప్రార్థన చేయలేకపోవడం కావచ్చు, లేకపోతే ఒక్కోసారి ఏదైనా పాపంలో పడ్డం, బలహీనతలో పడ్డం, కోపపడ్డం, చిరాకు పడ్డం, అప్పుడు డిప్రెస్ అవ్వడం. డిప్రెషన్ వస్తుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. దేవుణ్ణి నమ్ముకుంటే కోపాలు వస్తాయా? దేవుణ్ణి నమ్ముకుంటే ఇట్లా కొంటారా? ఆ వ్యక్తి ప్రభు కోసం బ్రతుకుతున్న సంగతి నీకు తెలీదా? తెలుసు, ప్రభు కోసం బ్రతుకుతున్నాడు. ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు సహించవచ్చుగా, బలహీనుడైన సహోదరుడు అనుకొని సహించవచ్చుగా. ప్రభువు లేవనెత్తలేడా? నువ్వెవరు తీర్పు తీర్చడానికి? ఆ కాంటెక్స్ట్లో నిజంగానే ఈ మాట వర్తిస్తుంది. నువ్వెవరు తీర్పు తీర్చడానికి? నువ్వెవరు తీర్పు తీర్చడానికి? ఆ వ్యక్తి ప్రభు కోసం బ్రతకపోతుంటే తీర్పు తీర్చు, తీర్పు తీర్చు. తీర్పు తీర్చడం అంటే తృణీకరించడం అని కాదు. తీర్పు తీర్చడం అంటే ఈ వ్యక్తి ప్రభువులో సరిగ్గా లేడు అని ఒక కంక్లూషన్కి వచ్చి ఆ వ్యక్తిని హెచ్చరించు, తప్పు లేదు.
ఖచ్చితంగా హెచ్చరించాలి, అలాంటి హెచ్చరికలు పొందుకోవాలి. ఆ హెచ్చరికలు కూడా నేను సహించలేను అంటే కుదరదు. అలాంటి డిసిప్లినరీ యాక్షన్స్ సంఘంలో జరుగుతాయి. తోటి సహోదరుల దగ్గర నుంచి, సంఘ పెద్దల దగ్గర నుంచి అలాంటి డిసిప్లినరీ యాక్షన్స్ వస్తాయి. చర్చికి రావట్లేదు, సహవాసం మెయింటైన్ చేయట్లేదు, లోకానుసారమైనటువంటి జీవితంలో పడిపోయి సరైన ప్రార్థన జీవితం లేకుండా కూడా, దాని గురించి ఏమాత్రం కూడా భయం లేకుండా, దిగులు లేకుండా, చింత లేకుండా ఉంటున్నారు. ఏదో నామకార్థంగా ఏదో కూర్చున్నామా, లేసామా, ఒక గంట ఏదో నామకార్థంగా వచ్చామా, వెళ్ళామా, మనసంతా ఎక్కడంటే బయట, డబ్బు, కెరియరు, రకరకాలు. మనసంతా మనుషుల దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, మనసంతా ఎక్కడెక్కడెక్కడో. నీకు బేసిక్ ఫౌండేషనే లేదు. ఆయన్ని ప్రభువుకి అంగీకరించడానికి బేసిస్ ఎక్కడా లేదు, కనిపించట్లా. డెఫినెట్లీ యూ షుడ్ గో అండర్ డిసిప్లినరీ యాక్షన్. సరిదిద్దబడేటువంటి ప్రక్రియ గుండా నువ్వు వెళ్ళాలి. సహోదరులు చెయ్యాలి. కానీ నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు. ప్రభుకే జీవితాన్ని ఇవ్వడానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఆ నిర్ణయం మీద నువ్వు స్థిరంగా ఉన్నావు. ఆ నిర్ణయాలు ఏమాత్రం కూడా మారట్లా. కానీ నువ్వు డిప్రెస్ అవుతున్నావు అప్పుడప్పుడు. కానీ నువ్వు భయపడిపోతున్నావు అప్పుడప్పుడు. వైరస్ కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, భయపడిపోతున్నావు. అప్పుడప్పుడు నువ్వు కొన్ని చేయలేకపోతున్నావు. అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో నువ్వు తప్పిపోతున్నావు. ఒక్కోసారి కొన్ని టెంప్టేషన్స్లో నువ్వు లోనవుతున్నావు. అప్పుడప్పుడు ప్రతిరోజు కాదు, అప్పుడప్పుడు కొన్ని విషయాలకి భయపడుతున్నావు. లేకపోతే వాక్యంలో ఇది ఇట్లా దీన్ని నేను ఇలానే అర్థం చేసుకోవాలని ఇష్టపడుతున్నానని కొంతమంది ఉంటారు కదా. కొంతమంది మన సహోదరులు ఉంటారు, వాళ్ళు ఎత్తబడడం, ర్యాప్చర్ నమ్ముతారు. తర్వాత వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలన ఉంటుందని నమ్ముతారు. లెట్ దెమ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఫర్ ద లార్డ్, లెట్ దెమ్. కొంతమంది సహోదరుల మధ్యలో డిస్కషన్ వచ్చింది, వ్యాక్సిన్ సంగతి ఏంటి, తీసుకోవాలా వద్దా, అదంతా సైంటిఫిక్గా లేదు, తీసుకోవాలా వద్దా అని. ఇప్పుడు కాదులే, ముందు కొన్ని రోజుల క్రితం డౌట్ వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద లార్డ్, డూ ఇట్. నేను అది తీసుకుంటే ధైర్యంగా నేను వెళ్ళి పరిచయం చేయగలను అనుకుంటే తీసుకో, తప్పేం లేదు. అది తీసుకోకపోయినా నేను ధైర్యంగా వెళ్ళి పరిచయం చేయగలను అనుకుంటే, ప్రార్థనలో దేవుని మీద ఆధారపడగలను అనుకుంటే ఆధారపడు. ఆధారపడుతున్నావా లేదా అది ముఖ్యం. దేవునికి జీవితాన్ని ఇచ్చి దేవుని కోసమే పనిచేస్తున్నావా లేదా అది ముఖ్యం. నువ్వు తీసుకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని కోసం బ్రతకకుండా ఊరకు కూర్చుంటే కరోనా వస్తుంది. నువ్వు తీసుకొని దేవుని కోసం బ్రతకకుండా ఉన్నా కూడా కరోనా వస్తుంది. తీసుకొని అంటే శాపం పెట్టట్లేదు, అవకాశం ఉంది. తీసుకున్న వాళ్ళు కూడా వస్తుంది కదా. జస్ట్ జోక్ చేశాను, ఇది డాక్టరీన్ కాదు, ఇది ఇట్స్ నాట్ టీచింగ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఇలస్ట్రేషన్గా తీసుకోండి. బేసిస్ వాట్ ఈస్ యువర్ బేసిస్, వాట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆ బేసిస్ సరిగ్గా లేకుండా దాని మీద నువ్వు ఏం చేసినా కూడా ఉపయోగం లేదు. ద బేసిస్ షుడ్ బి బ్రతికిన క్రీస్తు కోసమే, మరణించిన క్రీస్తు కోసమే. ఆ బేసిస్ ఉందా, యూ విల్ నాట్ బి జడ్జ్డ్ బై గాడ్ అండ్ యూ నీడ్ నాట్ బి జడ్జ్డ్ బై ఎనీ అదర్ పర్సన్. ఆ ప్యూర్గా, ఆ బేసిస్ ఆ ప్యూర్గా నీకు ఉండాలి. అది లేకపోతే మాత్రం దేవుడు ఖచ్చితంగా నిన్ను తీర్పు తీరుస్తాడు. దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం.